ఓం శ్రీమాతే నమః. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను. నా వీడియోస్ చూసి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, దయచేసి వీడియోస్కి లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి. స్కిప్ చేసి వదిలేయద్దు. నేనేమి ఆస్తులు అంతస్తులు అడగట్లేనండి, ఒక్క లైకే అడుగుతున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ యూ, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు ఒక లైక్ ఇవ్వండి నా వీడియోస్ చూసి. ఈరోజైతే శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలి, ప్రతి శుక్రవారం కూడా నేను ఇలా చేసుకుంటానండి. ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే లైక్ ఇవ్వండి. ముందుగా మణిదీపం వలన పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అమ్మవారి పూజకి సిద్ధం చేసుకున్నాను. ఇలా ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటానండి. నేనైతే అమ్మవారికి 32 రకాల పువ్వులే పెట్టాలని ఏమీ లేదండి. ఒక రకం పువ్వులైనా సరే 9 సార్లు చదువుకొని మనము అమ్మవారికి నైవేద్యం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పీఠం చదువుకోవాలి. అమ్మవారి పీఠం పైన లక్ష్మీదేవి ఫోటో కానీ లేకపోతే లలితాదేవి ఫోటో కానీ ఏర్పాటు చేసుకొని పూజకైతే సిద్ధం చేసుకున్నానండి. నేనైతే చూస్తున్నారు కదా, ఇలా పూజకి సిద్ధం చేసుకొని గణపతిని కూడా ఆహ్వానించుకోవాలండి. షోడోపచారాల పూజ చేసుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు, మనం మణిదీప వలన చదువుకుంటే అసలు ఏంటి ఫలితాలు అంటున్నారు. అచంచల మగు మనోసుఖాలు మణిదీపానికి మహానిధులు, లక్ష లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్ష లక్షల లక్ష్మీపదులు, సుర పారిజాతవన సౌగంధాలు, సుర అధినాథుల సత్సంగాలు, గంధర్వాలు, గణసర్వాలు మణిదీపానికి మహానిధులు. పద్మరాగములు, సువర్ణమాలలు, పదియమడాల పొడవు గలవు, మధుర మధురగో చందన సుధలు మణిదీపానికి మహానిధులు. 64 తుకల మతలు వరనొసగే వరాలనొసగే 32 శ్రీదేవి శక్తిపీఠాలున్నాయి మణిదీపంలో. 32 లోకాలున్నాయండి. అసలు పఠనం ఫలితం అంటే ఏంటో, పఠన ఫలితం కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందామండి. 14 లోకాలకు పరంజ్యోతియగు మణిదీపవాసిని పరమేశ్వరుని 9 విధాలుగా కీర్తించుకొని 9 పద్యాలతో ఈ స్తోత్రం ఉంటుందండి. అమ్మవారికి నవ సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాములుగా ప్రతిరోజు చదివినా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దీనిని శుక్రవారము మనము ఇంట్లో శుక్రవారము పున్నమి రోజైనా సరే పూజ చేసుకోవచ్చు. 9 సార్లు పారాయణం చేస్తే మనకి ఎంతో శుభ ఫలితాలు, ధనకనక వస్తు వాహనాలు, సంపదలు కలిగి వైరాగ్యము, అన్నిట్లో మనకి విజయాన్ని కలిగజేస్తుందండి. ఐశ్వర్యాన్ని మన ఇంట్లో తులతూగుతుంది. చివరకు మణిదీపం మనం చేరుకుంటామండి. అంటే మణిదీపం చేరుకోవడం అంటే మనకి మనశ్శాంతి లభిస్తుంది. అమ్మవారి మన మనస్సులో కొలువై ఉంటుందండి. ఇలా ప్రతి శుక్రవారం కూడా మనం పూజ చేసుకొని అమ్మవారు మన ఇంట్లోనే ఎక్కడైతే మణిదీపం చదువుకుంటారో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది కదా. మనం పర్యాయంలో చూస్తుంటాం కదా. ఆ 9 సార్లు చదివినా, ఒక్కసారి చదివినా కానీ చాలామంది అంటారు 32 పువ్వులే తెచ్చుకోవాలని. 32 పువ్వులు తెచ్చుకోని అవసరం లేదండి. వారము ఒక్క పువ్వు పెట్టిని అమ్మవారికి 32 పువ్వులు 32 పూలతో ఇలా అర్చన చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. తప్పకుండా అందరూ ఈ పూజ చేసుకొని అమ్మవారి కృపకు ప్రాప్తులు కాగలరని నేను ఈ వీడియో అందజేస్తున్నానండి. నా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ అయితే ఉండాలి. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.